సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పద్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో త్రాగుడు దురభ్యాసం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో నికోటిన్ తెచ్చే చేటు గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం మీద మద్యం అలవాటు ఎంత నష్టం కలిగిస్తుందో పొగ త్రాగే అలవాటు అంతగానూ నష్టం కలిగిస్తుంది. సిగరెట్లైనా బీడీలైనా చుట్టలైనా ఏవైనప్పటికీ ఆరోగ్యానికి చెరిపే. వీటన్నింటిలో నికోటిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఈ నికోటిన్ని పాము విషంతో సమానం అనుకోవచ్చు. కొందరు సిగరెట్ల కంటే చుట్ట ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ ఇది కేవలం పొరపాటు అభిప్రాయమే. అలాగే కొందరు ఫిల్టర్ సిగరెట్లు నష్టం చేయదనుకుంటారు. ఫిల్టర్ ఉన్న నికోటిన్ని నిరోధించగలిగేది చాలా కొద్ది మాత్రమే. అందుకని ఫిల్టర్ సిగరెట్టు అయినా మామూలు సిగరెట్ అయినా చుట్ట అయినా బీడీ అయినా ఆరోగ్యానికి నష్టమే. కొందరికి నస్యం పీల్చే అలవాటు ఉంటుంది. నస్యంలో కూడా నికోటిన్ ఉండి పొగ త్రాగితే ఎటువంటి అనర్థాలు కలుగుతాయో నస్యం వల్ల కూడా అటువంటి అనర్థాలే కలుగుతాయి. పొగ త్రాగినా నస్యం పీల్చినా రకరకాల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, రక్తపోటు వస్తాయి. రోజు 20 కానీ అంతకంటే ఎక్కువ కానీ సిగరెట్లు తాగేవారిలో పొగ త్రాగని వారికంటే 3 రెట్లు అధికంగా గుండెపోటు వస్తుంది. పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి క్రానిక్ బ్రాంకైటిస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల దగ్గు, ఆయాసం ఉంటాయి. ఈ వ్యాధి ముదిరి ఎంఫసీమాగా మారుతుంది. దాంతో 4 అడుగులు వేయాలన్నా 4 మెట్లు ఎక్కాలన్నా ఆయాసం, గుండెదడ వస్తాయి. చాలామంది తాము దగ్గుతున్నా ఆయాసపడుతున్నా పొగ త్రాగే అలవాటు మాత్రం మానుకోలేకపోతారు. కానీ అప్పుడైనా పొగ త్రాగడం మానేస్తే బాగుపడతారు. లేకపోతే తెలియకుండా వ్యాధి లోపల ముదిరిపోయి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కొందరిలో అడ్డపొగ త్రాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో ఈ అలవాటు ఎక్కువగా. అడ్డపొగ త్రాగేవాళ్ళు చుట్టకి నిప్పు ఉండే భాగాన్ని నోటిలోపల పెట్టుకుని పొగ పీల్చి వదులుతూ ఉంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. దీనివల్ల నోట్లో క్యాన్సర్ వస్తుంది. రకరకాల అలవాట్లు ఎందరిలోనో చూస్తూ ఉంటాం. కొందరికి గొడ్డుకారం వేసుకుని తింటే తప్ప ముద్ద మిరింగుడు పడదు. మరికొందరికి గుప్పెడు మిరపకాయలు నమిలి మిరిగితే తప్ప మజ్జిగన్నం గొంతుకు దిగదు. ఇంకొందరికి దోసెడు మిరపకాయ బజ్జీలు తింటే తప్ప తిన్నట్లు అనిపించదు. ఇలా తిన్నప్పుడల్లా నోరు మండి గుటకలు మింగినా, కళ్ళ వెంట నీరు కారినా, కారం నషాలానికి అంటి గెంతు వేసినా వాటిని తినడం మానరు. కానీ తర్వాత ఇటువంటి వాళ్ళందరికీ కడుపు మంట, నొప్పి మొదలవుతాయి. కారం, మసాలాలు తినే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదో కాస్త నోటి రుచి కోసం కారం, మసాలాలు కొద్ది మోతాదులో వాడవచ్చు. కానీ నోరు మండేట్లు, కడుపు మండేట్లు వాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఇవి ఎక్కువ వాడటం వల్ల పేగు పూయడం, కడుపులో పుళ్ళు రావడం చాలా సహజం. కొన్ని సందర్భాలలో ఈ పుళ్ళు ఏర్పడ్డాయని తెలియకుండానే అకస్మాత్తుగా పేగుకి కన్నం పడి ప్రాణాపాయం కలిగే ప్రమాదము ఉంది. అటువంటి పుండు వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే పోతుంది. అందుకని పచ్చళ్ళు ఎక్కువ తినడం, కూరల్లో కారం, మసాలాలు ఎక్కువ వాడటం, ఒట్టి నోటితో పచ్చిమిరపకాయలు తినడం మంచిది కాదు. చాలామందికి కాఫీ టీలు ఎక్కువసార్లు త్రాగే అలవాటు ఉంటుంది. కొందరు రోజుకి 20 నుండి 30 సార్లు కూడా కాఫీ టీలు తాగుతూ ఉంటారు. అతిగా కాఫీ టీలు తాగే అలవాటు మంచిది కాదు. దీనివల్ల జీర్ణకోశం దెబ్బతింటుంది. కడుపు మంట, ఆకలి మందగించడం ఉంటాయి. కడుపులో పుండు తయారయ్యే ప్రమాదము ఉంది. నరాల వ్యవస్థ కూడా వీటి వల్ల ఉద్రిక్తతలకి గురి అయి గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం, తల తిరగడం వస్తాయి. చాలామందికి భోజనంలో ఆకుకూరల్ని, కాయగూరల్ని బాగా వేపుడు చేసి తినడం అలవాటు. కాయగూరల్ని, ఆకుకూరల్ని వేపుడు చేసుకుని రుచిగా వండవచ్చునేమో కానీ వాటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషక పదార్థాలు నశించిపోతాయి. దానివల్ల శరీరానికి తగినంత పోషక పదార్థాలు లభ్యం కాక రకరకాల వ్యాధులు కలుగుతాయి. అందుకని వేపుడు కూరలు తినే అలవాటు మంచిది కాదు. ఆకుకూరల్ని, కాయగూరల్ని ఉడకబెట్టి రుచి కోసం కాస్త తాలింపు వేసి తినడం మంచిది. వేపుడు కూరల వల్ల గుండె జబ్బు, మధుమేహం, స్థూలకాయం గలవారికి మరింత హాని చేస్తాయి. వేపుడు కూరలకి ఎక్కువ మోతాదులో నెయ్యి, నూనెలను వాడతారు.
ఇలా నెయ్యి నూనెలు వాడటం వల్ల ఆ వ్యాధులు మరింత ముదిరిపోతాయి. ఆరోగ్యవంతులైన రోజు వేపుడు కూరలు తింటే ఒంటికి కొవ్వు చేరి అనవసరమైన బాధలకు గురి అవుతారు. ఈరోజు మనం నికోటిన్ తెచ్చే చేటు గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో చంటి పిల్లలకు ఆముదం పడితే ప్రమాదమా, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.